మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రతిపక్షాలు కావచ్చు లేదా ప్రజా సంఘాలు లేదా మేధావులు ఈ వ్యవస్థలో లేదా ఎన్నికలను ప్రభావితం చేసేటువంటి అంశాల్లో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశంపైనే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళిందే తప్ప ఇక్కడ వేరేది కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాన్ని ఒక పక్కా ప్రణాళికతోనే దీనిపైన ఒక దుష్ప్రచారం చేసేటువంటి ఎత్తుగడ కుట్రలు చేశారనే దానికి వైజాగ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా దీన్ని నిజమనిపిస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది అక్కడ ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో ఆ పెన్షన్దారులకి వాలంటీర్లు కొన్ని స్లిప్పులు కూడా పంచి ఇదంతా కూడా తప్పు చేస్తున్నారనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనకు ఒక స్లిప్ కూడా వచ్చింది. ఇవన్నీ చూస్తే ఇట్లాంటి తప్పుడు స్లిప్పులు పంపిణీ చేసి పెన్షన్దారులను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం కావాలని రాజకీయంగా లబ్ధి పొందేందుకు చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగానే ఆ స్లిప్స్ కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సతీష్, ఏంటి అసలు వైజాగ్ లో ఉన్నటువంటి పెన్షన్దారులు ప్రధానంగా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తుంటాం. సో ఇలాంటి స్లిప్పులు కూడా ఎవరు పంచుతున్నారు, ఎందుకు పంచుతున్నారు, పంచి వాళ్ళకి ఏమని చెప్తున్నారు? సో ఈ స్లిప్పులు ఇలాంటివి పంచేటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులు నిలదీయట్లేదా? ఏంటి సతీష్ పరిస్థితి? శ్రీహరి గారు, విశాఖలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు ఒక టెన్షన్ పట్టుకుంది. మండు టెండర్లో బ్యాంకులకు వచ్చి తమ కనీసం రాయగలిగి లేని వారు కూడా తమ అవస్థలు పడుతున్నారు. బ్యాంకులోకి వెళ్ళి మనం సన్నివేశం చూస్తే మనకు అర్థమవుతుంది. బ్యాంకు నిండా సుమారు 80% మంది వృద్ధులే ఉన్నారు. వారు పెన్షన్ తీసుకోవడానికి వచ్చి బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా తీసుకునే పరిస్థితి అయితే వాళ్ళకి ఎదురైంది. అయితే మరోపక్క ఇక్కడ మనకు ఒక వింత ఒక ఘటన కూడా చోటు చేసుకుందో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక స్లిప్ అయితే కనిపించింది. చంద్రబాబుని నమ్మొద్దు, ఇది చంద్రబాబు చేస్తున్న కుట్రలే అన్నట్టు ఈ ప్రభుత్వం ఈ యొక్క కూపన్లు కూడా జారీ చేసింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఈ వాలంటీర్లు ఇటువంటి కూపన్లు ప్రతి ఒక్కరికి పంచుతున్నట్లుగా మనం వారిని అడిగి తెలుసుకున్నాం. కానీ ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా వెనుకంజ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వారికి ఏమైనా సమస్యలు ఎదురవుతాయా, లేకపోతే వాళ్ళకి రావాల్సిన సకాలంలో ఆగిపోతాయని భయాందోళనకు అయితే గురవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మట్టుగా అందరూ కూడా వృద్ధిలో ఉన్నారు. కనీసం రాయడం చేతకాని వారు కూడా అక్కడ వారి చుట్టూ కూడా గుమ్ముగూడి ఇది మాకు ముందుగా రాయండి అని చెప్తున్నారు. వారికి కూడా కనీసం పాన్ కార్డు ఏంటంటే కనీసం అవగాహన లేని వాళ్ళు కూడా కేవైసీ చేస్తేనే ఇక్కడ మీకు జరుగుతుంది, ఇక్కడ ఒక పెన్షన్లు ఇస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చాలా మంది లబ్ధిదారులు వచ్చి వెనక తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. వారిని కూడా అడుగుదాం. మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి మీరు బ్యాంక్ వస్తే పరిస్థితి ఏమైంది? కైలాసపురం నుండి వచ్చామండి. వస్తే లైన్లో ఉన్నామండి ఇంతవరకు. అది డబ్బులు ఇచ్చి ముందు సిప్ రాసాము, మధ్య రాయడం రాదు, ఒక ఆయనకి బతిమలతో రాశారు. మళ్ళీ డబ్బులు ఇచ్చి ముందు ఆధార్ కార్డు పాన్ కార్డు లేదు, 2 తెచ్చి అప్లికేషన్ తండి అది నింపి మళ్ళీ 2 అంటున్నారు. ఎండండి, ఎండతో వచ్చాము, 20 రూపాయల ఆటో, మళ్ళీ రావాలంటే ఇబ్బంది. మరి ఏం చేస్తాం, మా పరిస్థితులు ఇలా ఉన్నాయండి. అంటే ఇది వరకు ఇంటికే ఇచ్చేవారు కదా, ఎందుకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని మీరు అడగలేదు ఎవరిని? అడిగితే మరి ఎలక్షన్ అని అంటున్నారండి. వారంటీలు ఏమో చేయకూడదు అంటున్నారు, ఇవ్వకూడదు. చక్కగా 4 గంటలకు వచ్చి పడుకున్న వాళ్ళు లేపి ఇచ్చేవారండి. మాకు ఎంతో ఆనందంగా ఉండేది, సంతోషము, ఎంతో ఆనందంగా లేచేవారు. ఇప్పుడు మీకు ఏ పేపర్ ఉండాలని చెప్తున్నారు అక్కడ? ఒకవేళ పేపర్ లేకపోతే ఇంక పెన్షన్ ఇవ్వనంటున్నారా? ఇవ్వనా లేదు, అది ఆధార్ కార్డును పాన్ కార్డు లేతేమ్మా మళ్ళీ అప్లికేషన్ నింపి అది వేస్తే ఇస్తాము అనేసి మళ్ళీ పంపించారండి. మళ్ళీ మధ్యాహ్నం రావాలి, ఎండ, మళ్ళీ వెళ్ళి అన్నం తినాలి, ఏటి ఇబ్బంది, మాకు బాధ. ఇది పరిస్థితి అండి. మీరు చెప్పండి, పెన్షన్ కోసం వచ్చారు కదా, ఏమన్నారు? ఇచ్చేసారు సార్, నాకు వచ్చేసింది, లోపల ఇచ్చేసారు, అకౌంట్లో పడిపోయి. బ్యాంక్ ప్రతిసారి ఇంటికి వచ్చి ఇచ్చేవారు కదా, ఇప్పుడు ఎందుకు బ్యాంక్ రావచ్చు? వాలంటీర్లు ఆపారంట కొన్నాళ్ళు, అందువల్ల ఆపారంట. ఈ మంత్ కిందటి మంత్ సచివాలయంలో ఇచ్చేవారు సార్. అది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాత్రం వృద్ధులైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడు లేనంతగా ప్రతి ఒక్కరూ వచ్చి బ్యాంకే తీసుకోవాలని చెప్తున్నారు. దివ్యాంగులు, వికలాంగులు మాత్రం ఇంటి వద్ద ఇస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం మనకి ఎదురైన పరిస్థితులు ఏదో మనకి ఏమవుతుందంటే అక్కడ ఒక స్లిప్స్ మాత్రం పంచుతున్నారు, వాలంటీర్లే పంచారని కూడా ఇక్కడ చాలా మంది చెప్తున్నారు. ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అధినేతలు చంద్రబాబుని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ నమ్మొద్దు, వారు ఇటువంటి బూట కబుర్లు చెప్పుకుని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారని చెప్పి ఆ కూపన్లపై రాసి ఉంది. అదేవిధంగా దాని వెనకాల కూడా జగన్ యొక్క
ఫోటోను కూడా ముద్రించి ఉంది. కాబట్టి ఈ వాలంటీర్లు ఈ రూపంలో రహస్యంగా బహిరంగ ప్రదేశాల్లో కాకుండా రహస్యంగా వెళ్ళి వారిని కలిసి ఇటువంటి కూపన్లు ఇవ్వడం, విస్తృత ప్రచారాలు కూడా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించాలని కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి మనకు అర్థమవుతుంది ఏంటంటే కనీసం అవగాహన లేని వారందరూ కూడా ఈ పెన్షన్ ఎలా తీసుకోవాలనే టెన్షన్ అయితే మాత్రం ఇక్కడికి కనిపిస్తుందని మనకు అర్థమవుతుంది. శ్రేయర్ గారు. రైట్ సతీష్, మనం వైజాగ్ లో ఏదైతే పెన్షన్దారులకు ఈ రకమైనటువంటి స్లిప్పులు పంపిణీ పైన మాత్రం ఖచ్చితంగా అది రాజకీయంగా జరుగుతున్నటువంటి కుట్రలో భాగం అనేది మాత్రం అర్థమవుతోంది. అక్కడ వచ్చినటువంటి పెన్షన్దారులకు సంబంధించిన విషయంలో గతంలో పంపిణీ చేసేటప్పుడు లేనటువంటి అంశాలను లేదా ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళు 1-2 సార్లు వచ్చేలా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా ముందుగానే వారికి అవగాహన కల్పించాల్సింది ఖచ్చితంగా బ్యాంక్